ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఒకసారి ఈ స్నాక్ ట్రై చేయండి. చాలా అంటే చాలానే బావుంటుంది. ఎప్పుడు బయట స్నాక్స్ తినే కన్నా ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అయితే మొదటగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ సాల్ట్, ఒక 2, 3, 4, 5 కరివేపాకు రబ్బలు వేసుకొని బాగా ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోండి. గుండ చేసేసుకున్నా పర్వాలేదు. ఒక 2, 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసి బాగా కలపండి. చూడండి నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా బాగా మిక్స్ చేయండి. అండ్ చపాతీకి ఎంత పడుతుందో అంత కొంచెం కొంచెం వాటర్ కూడా వేసుకుంటే చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే కలుపుకొని చూడండి. నేను చూపిస్తున్న విధంగా చపాతీ ముద్ద కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకొని మీరు చపాతీ ఎలా పావుతారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పావండి. కానీ పలచగా మాత్రం పావకండి. అలాగని మరీ ముద్దగా కూడా కలపకండి. మీడియం సైజులో కలిపితే సరిపోతుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు ఏ విధంగా షేప్ కావాలంటే ఆ విధంగా షేప్ కట్ చేసుకోండి. తర్వాత పెనం బాగా హీట్ ఎక్కాక ఇవి వేసుకొని బాగా డీప్ ఫ్రై చేయండి. మరి అలాగని ఎక్కువగా డీప్ ఫ్రై చేసేయకండి. లైట్‌గా చేస్తే సరిపోతుంది. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగానే చేసుకోండి. వంట ఎప్పుడు లో ఫ్లేమ్‌లోనే చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ చేసి ఎలాగుందో నాకు కూడా చెప్పండి. ఇవి 2, 3 వీక్స్ వరకు చాలానే బావుంటాయి. ఏమి మెత్తబడిపోవడం అంటే జరగదండి. స్నాక్స్ ఎప్పటికి బాగానే ఫ్రెష్‌గానే ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. ఓకే. బాయ్. ఉంటాను. టేక్ కేర్.